శివాడు వస్తుందేమ్రా మన చేతిలో ఏమో ఉంది శివగాడ అరే వన్ చేతిలో స్వీట్ బాక్స్ ఉందిరా వన్ మ్యారేజ్ గిట్టే కావచ్చు మరి దానికి ఇప్పుడు పెళ్ళేందిరా అబ్బాలే జోకు హాయ్ రా అరే స్వీట్ తీసుకోండి రా బాబు దేనికి రా స్వీట్ నేను తీసుకోండి రా చెప్తా నేను సార్కి చూసి ఇచ్చాక చెప్తా మీకు సార్ సార్ స్వీట్ తీసుకోండి సార్ ఏంటి శివ స్పెషల్ సార్ ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను సార్ ఖచ్చితంగా జాయిన్ అవుతావా అవును సార్ తప్పకుండా జాయిన్ అవుతాను వెల్ డన్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ ఆల్ ది బెస్ట్ యూ సార్ స్పెషల్ అండ్ రా నేను ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను రా ఆర్మీయా అవునరా అంత షాక్ అవుతున్నారంట్రా బాబు నేను ఆర్మీకే సెలెక్ట్ అయ్యాను రా అరే శివ నువ్వు ఆలోచించావా అరే ఏంద్రా గట్లా మాట్లాడుతున్నావు నేను ఆర్మీలో జాయిన్ కావద్దా కాదురా లాస్ట్ ఇయర్ మీ అన్నయ్య ఆర్మీలో చనిపోయిండు అప్పుడే మర్చిపోయావా మా అన్నయ్య చనిపోయినప్పుడు మీరంతా బాధపడ్డారా కానీ నేను ఆ స్థానంలో లేనందుకు బాధపడ్డాను రా రేపు నీకేమైనా అయిందనుకో మీ అమ్మ నాన్నల పరిస్థితి ఏందిరా మరి ఆలోచించినావా అది అరే జననీ జన్మభూమిచ్చా అని అన్నారా కానీ అందులో కూడా అమ్మా నాన్ననే ముందున్నారా ఒకసారి ఆలోచించు అసలు ఆర్మీలో జాయిన్ కమ్మనేదే మా అమ్మ నాన్నరా అయినా దేశం కోసం ప్రాణాలు అర్పించే అదృష్టం ఎంతమందికి వస్తుందిరా నాకు వచ్చింది సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి మీ నాన్న వ్యవసాయం చేస్తూ దేశానికి అన్నం పెడుతున్నాడు ఆర్మీలో జాయిన్ అయ్యి మీ అన్న ప్రాణత్యాగం చేశాడు నువ్వు మళ్ళీ అదే దేశం కోసం ఆర్మీలో జాయిన్ అవుతున్నావురా జై జవాన్ జై కిసాన్ అనే స్ఫూర్తి ఎక్కడో లేదురా మీ ఇంట్లోనే ఉంది వయసులో చిన్నవాడివైనా నేను నీకు సెల్యూట్ చేస్తున్నాను శివ